Hi Andy, welcome to Vijaya's Math Solution channel. In this video I can explain about the types of algebraic expression. First time if anybody is seeing this video means if you are liking this explanation means you can subscribe the channel, like cheyandi, share cheyandi. So types of algebraic expressions. So algebraic expression lo types andi. First like term. What's the meaning of the like term means? The terms having same algebraic factors. Terms having same algebraic factors. Algebraic factors అంటే సేమ్ లిటరల్ వాల్యూస్ ఉండేవి, సేమ్ వాల్యూస్ ఉండేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 9x³ అందాం, 11x³ అందాం. హియర్ టూ టర్మ్స్ వీఆర్ హ్యావింగ్. 9x³ వన్ టర్ము, 11x³ అనదర్ టర్మ్. హియర్ ఆల్జీబ్రాయిక్ ఫ్యాక్టర్స్ అంటే లిటరల్ వాల్యూస్ x⁻³ ఉంది, హియర్ ఆల్సో x⁻³. Here y, here also y. So that's why these two are becomes like terms. That means algebraic values only we want the same. Constants మనకి ఎలా అయినా ఉండొచ్చండి. algebraic terms ఒకేలాగా ఉంటే చాలు. ఇప్పుడు మీకు ఇలా ఉంది అనుకుందాం, -3/2 xy అందాము, -3/2 x³ y³ అందాం. జస్ట్ అబ్జర్వ్ దీస్ టూ టర్మ్స్ అండి. ఇక్కడ కాన్స్టెంట్ -3/2, here also constant is -3/2, but here the algebraic value is xy, here the algebraic value is x³ y³. ఓకేనా అండి? ఆల్జీబ్రాయిక్ టర్మ్ ఏమో ఆల్జీబ్రాయిక్ వాల్యూ ఈ టర్మ్లోనేమో xy, ఈ టర్మ్లో ఆల్జీబ్రాయిక్ వాల్యూ x³ y³. కాబట్టి ఇవేంటండి? లైక్ టర్మ్స్ కాదు. దట్ మీన్స్ అన్లైక్ టర్మ్స్. సో like terms means same algebraic factors, unlike means different algebraic factors. algebraic అంటే variables ఒకేలాగా ఉండవు. నెక్స్ట్ మోనోమియల్ అండి. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ద మోనోమియల్? మోనో అంటే పేర్లోనే ఉందండి, మోనో అంటే వన్. సో an algebraic expression with only one term is called monomial. అంటే మీకు ఇచ్చిన algebraic expressionలో ఒకే ఒక టర్మ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ మోనోమియల్. సో మోనో అంటే వన్ అండి. సో ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ కంటైన్ ఓన్లీ వన్ టర్మ్. సీదా ఎగ్జాంపుల్ అండి, ఇంకోండి 5x²y, ఇది మొత్తం ప్రోడక్ట్లోనే ఉంది కాబట్టి ఇది ఒక టర్మే, ఇది ఒక్కటే టర్ము. 11/6c, దిస్ వన్ ఆల్సో వన్ టర్మ్ ఓన్లీ. -3t ఒక టర్మే, 8p ఒక టర్మే. సో దీస్ ఆర్ ఆల్ కాల్ మోనోమియల్స్. నెక్స్ట్ బైనామియల్స్. బై అంటే టూ అండి, బై అంటే టూ. సో an expression which contains two unlike terms. ఎందుకు అన్లైక్ అంటున్నాడు? లైక్ అయితే అవి రెండు యాడ్ చేసేస్తాం కదా. సో అడిషన్ సబ్ట్రాక్షన్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ ద లైక్ టర్మ్స్ ఓన్లీ అండి. అంటే మీకు ఆల్జీబ్రాయిక్ టర్మ్స్ని యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా దట్ టూ మస్ట్ బీ ద లైక్ టర్మ్స్, దెన్ ఓన్లీ ద ఆపరేషన్స్ ఆర్ పాసిబుల్. మీకు మల్టిప్లికేషన్ కాదండి, అడిషను సబ్ట్రాక్షన్ మాత్రం ఖచ్చితంగా లైక్ టర్మ్స్ మధ్య మాత్రమే పాసిబుల్ అవుతాయి. అందుకే బైనామియల్ అంటే డిఫరెంట్. సో టూ అన్లైక్ టర్మ్స్ ఈజ్ కాల్డ్ బైనామియల్. ఇది x, ఇది y, ఇవి అన్లైక్ టర్మ్స్ కదా. సో దీస్ టూ ఆర్ జాయిన్డ్ బై యూజింగ్ ద ప్లస్, కాబట్టి ఇది ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషను. దీస్ టూ ఆర్ జాయిన్డ్ బై ది మైనస్, అంటే ఇది ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషను. యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటి అంటే p² + -q² అండి. అంటే p² టర్మ్ని -q² టర్మ్ని యాడ్ చేస్తున్నాము ప్లస్ పెట్టి, కాబట్టి అది 2 అవుతుంది. నెక్స్ట్ ఇవి రెండు, ఇక్కడ ఒక టర్ము ఇది ఒక టర్ము, కాబట్టి బైనామియల్. బై మీన్స్ 2. ట్రైనామియల్. an algebraic expression contains three terms అంటే 3 unlike terms, that is called trinomial. మరి 1 ఉంటే మోనోమియల్, 2 ఉంటే బైనామియల్, 3 ఉంటే ట్రైనామియల్. మరి మోర్ దాన్ 3 ఉంటే ఏమంటాము? సో an algebraic expression which contains more than 3 terms, that is called multinomial. మీకు ఒక పేరు వస్తుందండి మీకు. సో multinomial అంటే more than 3 terms. So that is called more than 3 terms. 3 terms అంటే దాన్ని మల్టీనామియల్ అంటాం. మరి పాలినామియల్ అంటే ఏంటి? an algebraic expression in which the exponents of the variable is a non-negative integer. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. 3
3x³ y⁴ అందాం ప్లస్ 9x⁴ 6 y⁴ అందాం. So this is the algebraic expression. This algebraic expression contains two terms. So this is called binomial. ఇంకా ఈ algebraic expression polynomial అవుతుంది. పాలినామియల్ అంటే పాలినామియల్ అంటే అది అసలు ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషనే, బట్ ఆన్ దట్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ వీ హ్యావ్ పర్టికులర్లీ ద పవర్స్ ఆర్ పాజిటివ్ అంటే వేరియబుల్ పవర్స్ పాజిటివ్ వాల్యూస్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకుందాం, -9x⁻−6 ప్లస్ 11 y⁴9 అందాం. In this algebraic expression you are having two terms, but it is not a polynomial. ఇది algebraic expression బట్ పాలినామియల్ మాత్రం కాదు. ఎందుకు? ఎక్స్కి వేరియబుల్ హ్యావింగ్ ద నెగిటివ్ నెంబర్స్ యాజ్ పవర్స్, వేరియబుల్కి నెగిటివ్ నెంబర్స్ పవర్స్గా ఉంది కాబట్టి ఇది ఒక algebraic ఎక్స్ప్రెషన్ బట్ నాట్ ద పాలినామియల్. ఇది algebraic ఎక్స్ప్రెషన్ అవుతుంది కానీ పాలినామియల్ మాత్రం కాదు. ఇలా అయినా ఉండొచ్చు, లేదు 9/x ప్లస్ 3/4y ఇలా ఉంది అనుకుందాం. Here the x is in the denominator. If you want to take the x to the numerator becomes minus కదా. అప్పుడు ఇదేమవుతుంది 9x⁻−1 కదా అవుతుంది ప్లస్ 3/4y. ఈ సెకండ్ టర్మ్ వాల్యూ మారలేదు, డినామినేటర్లో ఉండే x న్యూమరేటర్కి వస్తే ఏమైపోతుంది మైనస్. సో దిస్ ఈజ్ నాట్ ద పాలినామియల్. దీస్ ఆర్ ద algebraic expressions but not the polynomials. So polynomial means in the algebraic expression the variables should contain only the positive values as powers. అంటే వేరియబుల్స్కి పవర్స్ అనేవి మీకు పాజిటివ్ వాల్యూస్గానే ఉండాలి, నెగిటివ్స్ ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ పాలినామియల్. అంటే ఇలాగ కూడా ఉండకూడదండి, ఫ్రాక్షన్స్ కూడా పవర్స్గా ఉండకూడదు. ఓకేనా అండి, అది పాజిటివ్ ఫ్రాక్షన్ కూడా పవర్గా ఉండకూడదు. వేరియబుల్కి పవర్ పాజిటివ్లో ఉండాలి, వేరియబుల్కి పవర్ ఫ్రాక్షన్స్లో ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ పాలినామియల్. అలా ఉంటే పాలినామియల్ కాదు, అలా లేకపోతే పాలినామియల్. ఓకేనా అండి, మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.